ఒక నిమిషం ఇస్తారు. ఓకే, ఏసార్ జిల్లా నుంచి మీరు థ్యాంక్ యూ అండి. ఈ రోజు నేను రాష్ట్రంలో ఉన్న 13,000 మంది పంచాయతీ కార్యదర్శుల తరఫున మాట్లాడుతున్నాను సార్. ముందుగా గౌరవ డిప్యూటీ సీఎం గారికి మరియు కృష్ణతేజ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ కృష్ణతేజ గారు వచ్చిన తర్వాత మన పంచాయతీ వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయండి. ఈ మార్పుల ద్వారా పంచాయతీ ప్రగతి అనేది ప్రజలకు ఏ విధంగా సేవలు అందించాలనుకుంటుందో, మన డిప్యూటీ సీఎం గారి యొక్క ఆలోచనలకి ఏ విధంగా పంచాయతీ కార్యదర్శులు నడవాలనుకుంటున్నారో ఆ విధమైన విధానాలను తీసుకొచ్చిన మీ ఇద్దరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు నడిచిన ఈ అడవి, ఏఎస్ఆర్ అడవి అనేది ప్రకృతి ప్రేమికులను ఈరోజు పల్లె బాటలతో పలకరిస్తుంది సార్. ఆ పలకరించి నేడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రోడ్లు కానీ, నీటి సదుపాయాలు కల్పించడం కానీ, జల్ జీవన్ మిషన్ ద్వారా. అదేవిధంగా నేను మీ ద్వారా కోరేది ఏంటంటే మూడు రిక్వెస్టులు సార్. ఒకటి, అసంపూర్తిగా కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి సార్ మన ఏఎస్ఆర్ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ. సచివాలయ బిల్డింగ్లు కానీ, ఇంకా ఆర్బీకేలు కానీ, వెల్ఎస్లు కానీ, ఇవన్నీ కూడా అసంపూర్తిగా ఉండి 2 లక్షల నుంచి 10 లక్షల లోపు మన పెట్టుబడి ద్వారా అవి పూర్తి దశలో ఉన్నాయి సార్. దాని మీద మీరు కొంచెం చొరవ చూపించి దాని ద్వారా కంప్లీట్ చేయించాలని కోరుతున్నాను సార్. అదేవిధంగా ఐవీఆర్ఎస్ అనేది చాలా అభివృద్ధి చెందే రాష్ట్రానికి ఒక మంచి విధానం సార్. ఈ ఐవీఆర్ఎస్ ద్వారా మా పంచాయతీ కార్యదర్శుల యొక్క ప్రగతి ఏ విధంగా ఉంది, ప్రజలకి ఏ విధంగా ఈ సేవలు అందుతున్నాయని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం సార్. అయితే మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏమవుతుందంటే ఇది జాగ్రఫికల్గా చాలా డిఫికల్ట్ ఏరియా సార్. అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. అక్కడ కొన్ని బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్స్ కానీ, ఎయిర్టెల్ నెట్వర్క్స్ కానీ, జియో నెట్వర్క్స్ కానీ సరిగ్గా పనిచేయవు సార్. మనకి కాల్ చేసే వాళ్ళు 4 లేదా 5 10 మందికి చేస్తే వాళ్ళలో కొంతమంది లిఫ్ట్ చేయకపోవడం, ఆ లిఫ్ట్ చేయకపోవడం కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల పంచాయతీ కార్యదర్శులు చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నారు సార్. దయచేసి ఈ విషయం మీద దృష్టి సారించి ఈ ఐవీఆర్ఎస్ అనే దాన్ని కొంచెం మీరు ఏఎస్ఆర్ వరకు కొంచెం దాన్ని ఏదో విధంగా మాడిఫై చేస్తే మా పంచాయతీ సెక్రటరీ మీద ప్రెజర్ తగ్గుతుంది సార్. అదేవిధంగా గౌరవ కమిషనర్ గారు చెప్పిన విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు, మండల స్థాయిలో ఎంపీడీఓ గారు, గ్రామ స్థాయిలో పీడీఓ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే బాగుంది సార్. ఈ సిస్టమ్ బాగుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జిల్లా స్థాయిలో కలెక్టర్ గారికి జీతం ఎక్కువ ఉంది సార్. అదేవిధంగా డిఏఓలు, మిగతా స్టాఫ్ అందరికీ కూడా జీతాలు తక్కువ ఉంటాయి సార్. అంటే నేను జీతం విషయంలో మాట్లాడట్లేదు సార్. ఇక్కడ ఏమవుతుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ వస్తున్నాయి సార్, ఆర్థిక అసమానతలు. ఈ ఆర్థిక అసమానతల ద్వారా ఏమవుతుందంటే గ్రామ స్థాయిలో ఒక గ్రామ స్థాయికి కన్వీనర్గా ఉండి హెడ్గా ఉన్న పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే పోస్ట్కి శాలరీ విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది సార్. ఒక గ్రేడ్ 4 కార్యదర్శిగా జాయిన్ అయితే 26,000 రూపాయలు బేసిక్ శాలరీగా అందుతుంది సార్. అదే అంటే నేను టీచర్లు ప్రస్తావిస్తున్నాను కాదండి, వేరే డిపార్ట్మెంట్ అయిన టీచర్లు ఎస్జిటిగా జాయిన్ అయితే 31,000 రూపాయలు చిల్లర వాళ్ళు వేతనాలని బేసిక్ శాలరీగా అందుకుంటున్నారు సార్. ఈ విధమైన ఇన్ఈక్వాలిటీస్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి ప్రమోషన్లు పొందినప్పుడు చాలా మనకి వేరియేషన్ ఉంటుంది సార్. ఈ వేరియేషన్ ద్వారా మన పీడీఓ అనే సక్సెస్ అవడం అనేది కష్టం అవుతుందండి. ఎందుకంటే పొలిటికల్గా కూడా మేము మాట్లాడేటప్పుడు వాళ్ళ ఫస్ట్ గ్రామస్తుల ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే, ఒక అధికారి వచ్చారంటే వాళ్ళ యొక్క వాల్యూ ఏంటి, ఫేస్ వాల్యూ, పేజ్ వాల్యూ అని 2 ఉంటాయి సార్. ప్రతి వ్యక్తికి ముఖ విలువ అనేది ఉంటుంది. ముఖ విలువ అనేది మనం చేసుకునే నడవడిక ద్వారా కానీ, మనకు వచ్చే ఆర్థిక దానికి సంబంధించి కానీ ఇవి కూడా పరిగణించి మనకు వాల్యూ ఇస్తారు సార్. ఒక పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేవారు ఒక గ్రామంలో అభివృద్ధి సాధించాలంటే ఎన్నో తీర్మానాలు చేయాల్సి ఉంటుంది, పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రజలను తట్టుకోవాలి. అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లు 29 శాఖల ఏపీఆర్ యాక్ట్ ద్వారా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కన్వీనింగ్ చేయాలి సార్. ఇవి చేసే విధానంలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఈ శాలరీ విషయంలో చిన్న చూపు చూడడం, లేదా మాకే ఆ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది సార్. ఎవరైనా మిమ్మల్ని శాలరీకి తక్కువ చేశారు? లేదు సార్, జరుగుతుంది సార్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది సార్. రీసెంట్ గా ఎస్జిటీలు వచ్చారు సార్, వాళ్ళు డిఎస్సీ రిక్రూట్మెంట్ లో వచ్చారు. వాళ్ళు మన దగ్గరికి వెళ్ళి ఎంత శాలరీ అంటే మేము 26,000 చెప్పలేకపోతున్నాం సార్. అదేవిధంగా అగ్రికల్చర్ సచివాలయం ద్వారా రిక్రూట్ అవుతున్నారు సార్. వాళ్ళకి 22,488 రూపాయలు బేసిక్ శాలరీ సార్. వాళ్ళు ఎప్పుడైతే ప్రమోషన్ వచ్చిందో 32,000 రూపాయలు ఒకేసారి పెరిగిపోతుంది సార్. ఈ విధమైన చెప్పండి. నెక్స్ట్ పాయింట్ అదే సార్. మాకు ఎక్కువ నేనేమనుకుంటున్నానంటే గ్రామస్థాయి అభివృద్ధి చెందాలంటే సెక్రటరీ పాత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఏఎస్ఆర్ జిల్లా నుంచి ఎవరు ఉందా? కడప జిల్లా నుంచి మాట్లాడండి.